ఈరోజు దేవుని వాక్యం పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనము వరకు. అయ్యో, కపటభక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగానున్న లోపల మృతుల ఎముకలతో దుర్గంధ పదార్థములతో నిండియుండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనబడినను లోపల కపటముతో కలుషముతో నిండి ఉన్నారు. అయ్యో, కపటభక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించిన ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండేడు వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.